వాసన్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకున్నటువంటి బిజీ టైంలో గుడ్ మాకు మార్నింగ్ అందరికి. సమయం ఇచ్చినందుకు ఓవర్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. చాలా కాలం తర్వాత గ్రూప్ లో కలుస్తున్నాం మళ్ళీ జూమ్ మీటింగ్ లో. చాలా సంతోషంగా ఉంది మిత్రులారా. ఈ రోజు నేను మీకు ఒక డిఫరెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే వ్యాపారస్తుడు లీడర్. అంటే నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉంటారు. మనందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది తీసుకోవాల్సిందే. అనుభవాలు వాళ్ళ పెద్దవి. అనుభవజ్ఞుడు ఎప్పుడు గురువే, దానికి ఎవరు కాదనరు. కానీ నేను డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనం చేయాల్సింది ఏంటి, లీడర్ కి వ్యాపారస్తుడికి ఉన్న తేడా ఏంటి, వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, లీడర్ ఏం చేస్తాడు అనే టాపిక్ ఈ రోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వింజమూరు టీంతో పాటు ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకో విషయంలోకి వస్తాను. మిత్రులారా, ఏ వ్యాపారి అయినా తన వ్యాపారం బాగుండాలని, ఆర్థికంగా ఎదగాలని, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశిస్తాడు. వాయిస్ క్లియర్ గా ఉందా మిత్రులారా? హలో, సార్ క్లియర్ సార్, క్లియర్ సార్. వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ సార్. సార్ ఏ వ్యాపారి అయినా తన వ్యాపారం బాగుండాలని, వ్యాపార అభివృద్ధి జరగాలని, ఆర్థికంగా ఎదగాలని, నిలదొక్కోవాలని, తాను తన కుటుంబం బాగుండాలని కోరుకుంటాడు. వ్యాపారస్తుడి లక్షణం అది. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే వ్యాపారి, లీడర్. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వ్యాపారికి లీడర్కి ఉన్న తేడా గురించి మాత్రం ఈ మీటింగ్ లో చెప్పగలుగుతున్నాను. కానీ వ్యాపారస్తుడికి సమాజం ఏమైపోయినా నష్టం లేదు. తాను అమ్మే వస్తువు క్వాలిటీ ఉందా లేదా, తను అందించే ప్రోడక్ట్ బాగుందా లేదా, ఇవన్నీ అతనికి అవసరం లేదు. తాను అమ్మే వస్తువు మీద మార్జిన్ ఎంత వస్తుంది, ఎంత మార్జిన్ వస్తే తనకు గిట్టుబాటు అవుతుంది, ఎంత మార్జిన్ తీసుకుంటే ఎంతమంది కస్టమర్లను తన వైపు తిప్పుకుంటే అతను మనుగడ సాగుతుంది, ఆర్థికంగా ఎదగలడు. ఇది వ్యాపారస్తుడి స్టైల్. తన వస్తువులో నాణ్యత ఉన్నా లేకపోయినా, మంచి వస్తువు అయినా చెడ్డ వస్తువు అయినా, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే వస్తువైనా, మంచి చేసే వస్తువైనా అతనికి అనవసరం. అతనికి కావాల్సిందేంటి, కేవలం మార్జిన్ మాత్రమే. ఏ వస్తువులో బెస్ట్ ప్రైస్ మార్జిన్ వస్తుందో ఆ వస్తువుని వ్యాపారస్తుడు ప్రిఫర్ చేస్తాడు, రికమెండ్ చేస్తాడు, అమ్ముతాడు. రకరకాల ఆఫర్లు, యాడ్లు, పబ్లిసిటీ గందరగోళం చేసి మొత్తం మీద వస్తువునైతే వినియోగదారుడికి చేరుస్తాడు. ఇది వ్యాపారస్తుడి స్టైల్. ఇందులో వినియోగదారుడి క్షేమం అనేది ఉండదు. ఇంకోటి లీడర్ విషయం చెప్తానండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఏమైనా పొరపాటు జరుగుతూ ఉంటే స్పందించేది లీడర్షిప్ క్వాలిటీ ఉండే వ్యక్తులే. ఇప్పుడు నుంచి కాదు, ఆ రోజుల్లో స్వాతంత్ర సంగ్రామ కాలం నుంచి నేటి వరకు కూడా ఏదైనా పొరపాటు జరుగుతూ ఉంటే 1,00,000 మంది జనాల్లో ఒక్కడు మాత్రమే స్పందిస్తాడు. ఇది తప్పు, ఇలా చేయకూడదు అంటాడు. అతనికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒప్పుకోడు. చివరికి అతను ఇబ్బందులు పాలైపోయినా, అతని మనుగడకి ఇబ్బంది వచ్చినా కూడా ఒప్పుకోడు. అతను మనస్సాక్షిని చంపుకోడు. దట్ ఈస్ లీడర్. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, విస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక విప్లవాత్మకంగా భారతదేశంలో చుట్టుకొని వస్తున్నటువంటి విస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రతి అడుక్కి ఒక లీడర్ ఉన్నాడు. ప్రతి నిమిషం ఒక లీడర్ని మనం చూడొచ్చు, ప్రతి గంటకో లీడర్తో మాట్లాడవచ్చు. సోషల్ కమిట్మెంట్ ఉండే వ్యక్తులు ఈ బిజినెస్ లో ముందుకెళ్తున్నారు. కాబట్టి విస్టేజ్ ని నమ్ముకోవడంలో, విస్టేజ్ లో బిజినెస్ చేయడంలో సమాజానికి కానీ పౌరులకు కానీ ఎలాంటి నష్టం లేదు అని కూలంకషంగా నేను పరిశీలించిన తర్వాత తీసుకున్న నిర్ణయం నన్ను విస్టేజ్ లోకి నడిపింది. ఇది పాయింట్.
ఇక్కడ మనం ఆదాయం చూసుకోవట్లా. సో మీటింగ్ లో చెప్తా ఉంటారు కారు లక్ష, కారు లక్ష, కారు లక్ష. నేను మళ్ళీ ఎంఎస్ఆర్ మాటలను ఒకసారి గుర్తుకు చేసుకుంటున్నా. నేను చాలా మీటింగ్లకు వచ్చా కదా, రాకుండా ఏం పోవాలా. 10 మందికి చెప్పాలంటే మనం ముందు నేర్చుకోవాలి. ముందుగా మీకు మాట చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను. నాకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు మిత్రులారా. నాకు వింజమూరు టీంకి మెంటర్ హోదా ఇచ్చారు. మెంటర్, గురువు, ఒక గురువు స్థానంలో నిలబెట్టారు. ఆ స్థానాన్ని ప్రతి క్షణం నిలబెట్టుకోవడానికి, నా అనుభవాన్ని మీకు అందించడానికి, టీం లాంటి పొరపాట్లు జరగకుండా ఉండటానికి, టీం ఒక ధృవతారలాగా భవిష్యత్తులో వెలగటానికి, అంచెలంచెలుగా ముందుకెళ్ళటానికి ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత తమ కుటుంబ అవసరాలకు సంపాదించుకునేదానికి పూర్తి స్థాయిలో నేను దోహదపడతానని, నేను పొరపాటు చేయకుండా, ఎవరిని చేయనివ్వకుండా మీరిచ్చిన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ ముందుకు సాగుతానని మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను. నాకంత గొప్ప స్థానాన్ని ఇచ్చినందుకు వింజమూరు టీం, ప్రసాద్ సార్ కావచ్చు, ఆర్కే సార్ కావచ్చు, కేశవ్ సార్ కావచ్చు, అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గురువు అంటే పెద్ద పైనుంచి వచ్చి ఊడిపడ్డోడేం కాదు మిత్రులారా. తనకు తెలిసిన జ్ఞానాన్ని తెలియని వాళ్ళకి చెప్పడం, తన అనుభవాన్ని చెప్పడం. అనుభవం ఊరికే రాదు, ఎక్కడో కొనుక్కుంటేనో డబ్బులు ఇస్తేనో రాదు. ఎవరి జీవితంలో అనుభవం రావాలి. ఒక్కో రంగం ఒక్కోలాగా ఉంటుంది, కానీ నా రంగం చాలా డిఫరెంట్. అది మీకు చాలా మందికి తెలుసో తెలియకపోవచ్చు, నాకు తెలియదు. కానీ సమాజంలో ప్రతి యొక్క అంశంతో ముడిపడి ఉన్నటువంటి జీవితం నాది. నాకు ముందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది అంటూ ఉంటారు నాకు ఛార్జీకి కూడా డబ్బులు లేవు, విస్టల్లో జరిగిన తర్వాత ₹1,00,000 వచ్చాయి ఇవన్నీ చెప్తుంటారు. కానీ నాకు పేదరికం అంటే తెలియదు మిత్రులారా. పుట్టడంతోనే నేను బంగారు స్పూన్లో పుట్టాను. నేను పుట్టుకతోనే 1500 ఎకరాలకు ఆసామిని నేను. కాకపోతే నాకు ఎలా పట్టిందో, కొంతమంది గురువుల ద్వారా ఈ సామాజిక స్పృహ అలవాటైపోయి, అది తప్పు, ఇది తప్పు, ఇంత ఆస్తి ఉండకూడదు, అంత ఆస్తి ఉండకూడదు, అందరూ ఒకలాగా ఉండాలని చెప్పేసి పిచ్చి బట్టి సమాజంలో తిరిగి సమాజంలో ఒకటిగా మారిపోయాను తప్ప ఇప్పుడు డబ్బున్న వాడిని అయితే ప్రస్తుతానికి కాదు, గుర్తుపెట్టుకోండి. మెంటర్ అనే పదానికి గురువు అని అర్థం తెలుగులో. ఆ స్థానాన్ని ఇచ్చినందుకు కాపాడుకోవడానికి ప్రతి నిమిషం ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఇక టాపిక్ లోకి వస్తాను. సిద్ధోజీరావు గారు అని చెప్పేసి ఒక ఐఏఎస్ అకాడమీ చైర్మన్. ఆయన ఒక మాట చెప్పేవారు, నువ్వు ఎంత ఉన్నత విద్యావంతుడు అయినా, ఎంత చదువుకున్నా, ఎంత అనుభవం ఉన్నా, నీకు పని అప్పచెప్పిన తర్వాత ఆ పనిని పూర్తి స్థాయిలో చేస్తేనే పరిపూర్ణ మానవుడివి అని. అంటే ఏంటి తెలుసా? నీకు లెటిన్లు కడిగే పని అప్పచెప్పారనుకో, నీలాగా ఇంకెవ్వళ్ళు లెటిన్లు కడగకూడదు, కడగలేరు కూడా అన్నంత బాగా నువ్వు కడగాలి. అలా చేస్తేనే నీ జీవితానికి విజయం. నువ్వు చేసే పనిలో ప్రతి నిమిషం మాడిఫికేషన్ ఉండాలి, అంటే మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఎలా చేస్తే ముందుకెళ్ళగలం? అంకిత భావం, నా పని నేనే చేయాలి, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు. రెండోది పక్కన వాళ్ళ సపోర్టు. ఇదే లీడర్షిప్ అంటే. టీం వర్క్ అంటే ఇదే. ఒక్కరం ఏం చేయలేం, 10 మంది కలిసి ఏమేం చేయగలం. ఇలాంటివన్నీ ఆచితూచి తీసుకొని మనం ఒప్పుకున్న పనిని 100% ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మన ఎయిమ్ నెరవేరడంతో పాటు మనకు డబ్బు కూడా వస్తుంది. ఇప్పుడు కవులు, కళాకారులు, సినిమా యాక్టర్లు, కథా రచయితలు, ఫైట్ మాస్టర్లు, రకరకాల వాళ్ళు ఏమని కోరుకుంటారు తెలుసా? నా స్కిల్ ప్రపంచానికి తెలియచేయాలి అని మాత్రమే తపన పడతారు. ఆ స్కిల్ ప్రపంచానికి తెలియజేసే క్రమంలో డబ్బు కూడా వస్తుంది, ఊహించంత డబ్బు వస్తుంది. వాళ్ళు డబ్బు కోసం మాత్రం పనిచేయరు. మీరు నా వింజమూరు టీం మిత్రులు కావచ్చు, మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ టీం మిత్రులు అందరూ కావచ్చు, ఏమైనా కానివ్వండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నా స్కిల్ ఏంటి, నా స్కిల్ ని ఎందుకు నేను జనాల మీదకి ఉపయోగించకూడదు, నా స్కిల్ తో 1000 మందిని ఎందుకు నా మెంబర్స్ గా చేర్చుకోకూడదు, ఒక టీం ఫాలో కాకూడదు అని చెప్పి పని చేయండి. లక్షేంది కర్మ, 2 లక్షలు 2 కార్లు వస్తాయి. ఎంఎస్ఆర్ గా అదే కదా అంటారు, గెలవాలి 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 గెలవాలి, గెలిచి తీరాలి, డిసైడ్ అంటారు ఆయన. ఆయన అన్ని మీటింగ్ లో నాకు అర్థమైన మాట అదొకటే, నువ్వు గెలిస్తే డబ్బు వస్తుంది బంగారు, గెలవకపోతే ఏమీ రాదు, నిన్నెవ్వరు పట్టించుకోరు. గెలిచి చూడు, ఆ కిక్ ఎంత వేరుగా ఉంటుందో. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో గెలిచి చూడు, ఐడి తీసుకున్నావు, 3 తరాలకు సంబంధించిన భవిష్యత్తు నీ చేతిలో ఉండే ఐడి, గెలిచి చూడు, డబ్బు రాదా? నీ మైండ్ లో డబ్బు అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే డబ్బు ఎప్పుడు నీ దగ్గర రాదు.
గెలుపు అనే కాన్సెప్ట్ పెట్టుకొని రేపు ఉదయం నుంచి పనిచేసి చూడు. గెలుపుతో పాటు చెక్కు కుక్క పిల్లలాగా మీ కాళ్ళ వెంట తిరుగుతూ ఉంటుంది. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ 99 మంది ప్రజలకు నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది దీంట్లో. ఇది అర్థం కాని చిక్కు ప్రశ్న. ఇది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే అందరం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాం. మనం విస్టేజ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నాం. ఇందులో విలువల గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు, ఎందుకంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే విలువల పంట చేయను. నా డెఫినేషన్ అది. దాంట్లో విలువలు తప్ప ఇంకేం పండవు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి కదా. ఏదో లీడర్ చెప్తా ఉంటారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు, పోతారు. చాలా మంది మీటింగ్లు కూడా నేను ఏం విన్నానంటే, తప్పుగా దయచేసి తప్పుగా అనుకోవద్దు, చాలా మంది సీనియర్స్ ఈ మీటింగ్ వింటూ ఉండొచ్చు కూడా. నేను ఒక సాధారణ వ్యక్తిని, ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఏదో నలుగురికి చెప్పాను, నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంటారు. ఆ 1,00,000 రూపాయలు తీసుకునే దానికి పడ్డ శ్రమ చెప్పట్ల. 1,00,000 రూపాయలు తీసుకునే దానికి ఎక్కిన గడప, దిగిన గడప, అవమానాలు, ఎదురైనటువంటి సంఘటనలు చెప్పట్ల. అవి చెప్పే టైం కూడా అక్కడ ఉండదులేండి మీటింగుల్లో. గెలిచిన వాళ్ళు వస్తారు, గెలుపును పరిచయం చేస్తారు, ఆ గెలుపును చూస్తే ముందుకెళ్తాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే 95% మంది వ్యక్తులు ఫెయిల్ అవుతారు. 100% ఇది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏదైనా సరే 95% వ్యక్తులు ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు? నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించిన నాలెడ్జ్, తెలివితేటలు నేర్చుకోవడం లాంటివి వాళ్ళకి లేకపోవడం, దాని మీద ఆసక్తి చూపకపోవడం. ఇప్పుడు ఎవరైనా ఒక ఐడియా వేస్తారు, వేసిన తర్వాత వెంటనే చెప్పే మాట ఏంటి, నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదంటారు, దాని గురించి తెలియదు. ఇంకొకటి ఏమంటాడు, ఒక అడుగు ముందుకు అడ్వాన్స్ వేసి నాకు తెలుసు అంటాడు. వాడికి ఏం తెలుసు వాడికే తెలియదు, చెప్పే మాట మాత్రం అదే, నాకు తెలుసు అంటాడు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో 95 మంది తెలుసు అని చెప్పేవాళ్లే, 5 మంది మాత్రం పని చేసుకుంటూ వెళ్ళేవాళ్లే. మీకు ఇంకొంచెం ఉదాహరణ చెప్పాలంటే, ఊరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఇంట్లో పడుకునే వాళ్ళు వచ్చేసి 95 మంది, ఊరికి వెళ్ళాలి కదా అని బస్సు కంటే అరగంట ముందు రెడీ అయిపోయి బ్యాగ్ తగిలించుకొని బస్ స్టాండ్కి చేరేవాళ్ళు 5 మంది మాత్రమే. ఈ 5 మంది ఏ రోజుకైనా గమ్యానికి చేరగలరు. ఈ 5 మంది 95 మందిని ఎలా మా గమ్యంలోకి చేర్చుకోవాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని ఎలా మెరుగుపరచాలని ఆలోచిస్తారు వాళ్ళు లీడర్స్. ఓకే. 2, బిజినెస్ ప్లాను, ప్రొడక్ట్ నాలెడ్జ్. రెండో అంశం. విస్టేజ్ ఉంది, బిజినెస్ ప్లాన్ ఎంతమందికి తెలుసు? ఎప్పుడు బోర్డు మీద చేసి చూపించినా కూడా ఆ లక్ష్మయ్య సార్ వేయాలి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాపం గంటలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే, ఆయన అంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా బయటకు వచ్చిన తర్వాత మన మైండ్లో ఉంటుందా? ఉండదు. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ ప్లాన్ నేర్చుకునే ఏర్పాటు, వెసులుబాటు కలిగించుకుంటే బిజినెస్ ప్లాన్ అర్థమవుతుంది మీకు. బిజినెస్ ప్లాన్ అర్థమవుతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో అంటే విస్టేజ్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలిసిపోతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే సంపాదించడం ఈజీ కదా. ఇది రెండో అంశం. ప్రొడక్ట్ నాలెడ్జ్. మన విస్టేజ్ మంచి ప్రొడక్ట్స్ ప్రపంచానికి అందిస్తుంది. ఎలాంటి కల్తీ లేని ప్రొడక్ట్స్, హలాల్ సర్టిఫికేట్ ఉండే ప్రొడక్ట్స్, భారతదేశంతో పాటు 9 దేశాల్లో విక్రయించబడుతున్నటువంటి నాణ్యమైన వస్తువులని విస్టేజ్ మనకు అందిస్తుంది. మన ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ మనం తెలుసుకోకుండా నువ్వు వాడి చూడు అంటే ఎలా వాడతారు? పుట్టినప్పటి నుంచి సంతువుకు అలవాటు పడ్డ ఒక వ్యక్తి 25 ఏళ్ల తర్వాత నీమ్ సోపు కనెక్ట్ అవ్వాలంటే చిన్న విషయమా? కానీ మన వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. అదే లీడర్షిప్ క్వాలిటీస్. కనెక్ట్ చేస్తున్నారు, వాడిస్తున్నారు. తర్వాత వచ్చే ఉపయోగాల్ని చెప్పలేకపోతున్నాం. ఇంకోటి, ఇందులో ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, మనకి ఇగో హర్ట్ అవుతుంది. నాకు 20,000 చెక్ వస్తా ఉంటే ఈ గొట్టంగాడితో ఎంతసేపు మాట్లాడేది, వాడు రుద్దుకుంటే ఎంత, రుద్దుకోకపోతే ఎంత అనుకుంటాం మనం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనకంటే ముందు ఒక 10,000 మందో 20,000 మందో నీమ్ సోపులు రుద్దుకుంటేనే మనకి ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఇంకొకడు నీమ్ సోపు రుద్దుకుంటే 1,01 రూపాయలు వస్తుంది. కస్టమర్ ఎప్పుడూ దేవుడే. కాకపోతే మనకు టీవీ యాడ్లు, పేపర్ యాడ్లు లేవు కాబట్టి మన ప్రోడక్ట్ ప్రపంచానికి తెలియదు. నాణ్యతతో ముందుకెళ్ళాలి. లీడర్స్ అనే వాళ్ళు ఇది వాడడం వల్ల వచ్చే లాభాలు చెప్పాలి.
వాడించడం వల్ల వచ్చే లాభాలు చెప్పాలి. ఇది ఒక పాయింట్. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్స్ అన్ని ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తాయి, వాటిల్లో ఏమేమి ఉంది, ఒక డాక్టర్ ముందు కూర్చున్నా మనం చెప్పగలిగేటటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అది మూడోది బానిసత్వం. ఈరోజు 5,000కి 10,000 రూపాయలకి నెల మొత్తం వాళ్ళ యజమాని ఎలా చెప్తే అలా చేసే పరిస్థితి నెలకొంది. మీరు గమనించండి, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీల నుంచి చిన్న వింజమూరు, ఉదయగిరి లాంటి చిన్న పట్టణాల వరకు కూడా ఒక ఆడగూతురు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం బయటకు వెళ్తే అక్కడ ఎవరో ఒక పోరంబోకోడు ఉండి తను ఏదో మిస్బిహేవ్ చేస్తే బరువెక్కిన గుండెలతో ఇంటికి వచ్చి తన పిల్లల్ని హత్తుకొని ఏడ్చుకొని భర్తకు తెలిస్తే మళ్ళీ పొద్దున్నే పనికి పోనిస్తాడో పోనీడో, పని లేకపోతే పిల్లలకి అన్నం పెట్టేది ఎట్లా అన్న పరిస్థితుల్లో మళ్ళీ అదే బరువెక్కిన గుండెలతో డ్యూటీకి వెళ్తూ అలాంటి వాళ్ళకి మన విస్టేజ్ గురించి చెప్పడం తప్పలేదు కదా. ముందు వాళ్ళకు కూడా నచ్చదు. నాకు 5,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి, ఏదో కూలి పని చేసుకుంటున్నా, అళ్ళు తోముకుంటున్నా, కసు జిమ్ముతున్నా పెద్ద ఆఫీసులో, 10,000 వస్తున్నాయి అనుకుంటుంది. నచ్చ చెప్పితే 10 మంది గెలుపు నాకు పరిచయం చేస్తే అలాంటి పని చేయడానికి మళ్ళీ వెళ్ళదు. అంటే నేను కష్టపడడం తప్పు అని చెప్పట్లా. ఈ ప్రపంచంలో ఐఏఎస్, ఐపీఎస్, విలేకరులు, టీచర్లు అందరికంటే గొప్పవాళ్ళు. తెల్లవారుజామున మనం లేక ముందు లేసి రోడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికుల మిత్రులారా, వాళ్ళందరికీ నా తరపున, మన టీం తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. పని ఏదైనా గొప్పదే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి మెట్రోపాలిటన్ సిటీల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో చిన్నటువంటి ఆఫీసుల్లో పనిచేసే బానిసత్వమైన ఉద్యోగానికి తేడా మాత్రం చెప్తున్నాను. కానీ దయచేసి వృత్తుల గురించి వేరియేషన్ చెప్పట్లా. ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి తెలియజేయాలి. అదొకటి. ఇంకోటి, ఫెయిల్ అయిపోతామేమో, అందరూ నవ్వుతారేమో అనే భయం ఒకటి. సరే ఫెయిల్ అవుతావని అయితే ఏమవుద్ది? ఫెయిల్ అయితే ప్రాణం పోద్ది కదా, పోతుందా? నవ్వితే ఏమి? మన గురించి నవ్వకున్నా ఏదో ఒకటైనా నవ్వుతారు. సైదు సార్ చెప్పినట్టు మనిషి మాత్రమే కదా నవ్వుతాడు. బర్రెలు, దున్నపోతులు, కుక్కలు నవ్వవు కదా. నువ్వు స్టేజ్ గురించి చెప్తే నవ్వితే నవ్వని, రేపు వాడు పళ్ళు పుచ్చిపోతే నీ పేస్ట్ ఇస్తే వాడు పళ్ళు బాగా అయితే మళ్ళీ బాగా నవ్వుతాడు. దానికి కంగారు ఎందుకు? సరే ఫెయిల్ అయిపోతానేమో భయం ఒకటి. నువ్వు ముందు పని చేస్తే కదా ఫెయిల్ అయ్యేది, పాస్ అయ్యేది తెలిసేది. అదేమి లేకుండా నీకు నువ్వు డిసైడ్ అయితే ఎలా మిత్రమా? డిసైడ్ అవ్వమాకలా. ముందు అడుగేయి, టేకప్ చెయ్యి. 10 మంది నీ మాట వినకున్నా 11వ వాడు వింటాడేమో ప్రయత్నించు. మనిషి ప్రయత్నం చేయటం ఆపేస్తే ఊడిపోయినట్టు. ప్రయత్నం చేస్తున్నంత కాలం గెలుపుకు నిదర్శనం అంతే, గుర్తుపెట్టుకో. 2, కంఫర్టబుల్ జోన్. ఈ కంఫర్టబుల్ జోన్ అంటే లక్ష్మణ్ సార్ ఎప్పుడు మీటింగ్లో చెప్తా ఉంటారు, నాకేదో నెలకు 20,000 శాలరీ వస్తుంది, ఏదో కంపెనీలో పని చేసుకుంటున్నాను, ఏదో ఇంటికి దానికి దీనికి సరిపోతా ఉంది, ఇంకా మళ్ళీ ఇంకోటి రిస్క్ చేయడం దేనికి? ఇదే కంఫర్టబుల్ జోన్ అంటారు దీన్ని. రేపు ఆ శాలరీ 20,000 ఆగిపోతే ఏం చేస్తావు? నీకేమి విస్టేజ్ వచ్చేసి ఆ ఉద్యోగం ఆపేసి వచ్చేసి ఇక్కడ పనిచేయమని చెప్పలేదు కదా, రోజుకో గంటే కదా పనిచేయమని చెప్తా ఉంది. ఆ గంటకి నేను రిస్క్ చేయలేను, ఆ జోన్ వదిలిపెట్టలేను అంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. ముందు కంఫర్ట్ జోన్ అని మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ కంఫర్ట్ జోన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇంకోటి ఏదో ఉందేమో ఆలోచించండి. అది మన విస్టేజ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డబ్బులు ఉన్నాయి, ఇది రియల్. ఓకేనా? ఇంకో పాయింట్, రిస్క్ చేయకపోవడం. రిస్క్ చేస్తేనే మనం బిజినెస్ లో నెంబర్ 1 స్థాయికి వెళ్ళగలం. రిస్క్ ఎందుకు చేయలేకపోతున్నామంటే ఏమొస్తుందో అని. ఏమొస్తుందో అనడానికి మనం ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా? గుండెల మీద చేసుకొని చెప్పండి, విస్టేజ్ కంపెనీకి ఒక ₹1 పెట్టి జెరాక్స్ కాపీ తీసేమన్నా ఇస్తున్నారా? లేదు కదా. మరి ఏం రిస్క్ చేస్తున్నారు మీరు? ₹10 పెట్టుబడి లేదు, ఏమీ లేదు. నీ ఆరోగ్యం కోసం నీ ఇంట్లో ప్రొడక్ట్స్ కొనుక్కుని వాడుకుంటూ నీకు నచ్చి నీ ఆరోగ్యం బాగయ్యి నీకు హ్యాపీగా ఉంటే పక్కనోడికి చెప్తే డబ్బులు వచ్చేటటువంటి నెట్వర్క్ కంపెనీకి ఎందుకు దూరం అయిపోతున్నావు? ఈ ప్రపంచంలో మంచి ప్రబలటానికి చాలా టైం పడుతుంది, చెడు వెంటనే స్ప్రెడ్ అవుతుంది.
నువ్వు చేసేది మంచి కాబట్టి నీకు రిస్క్ ఎందుకు? నువ్వు బస్సులో ప్రయాణిస్తున్నా కూడా నీ పక్కన పుచ్చిపల్లోడు ఉంటాడు. నువ్వు ఆటోలో ప్రయాణిస్తున్నా నీ పక్కన గ్యాస్ ట్రబుల్ ఉంటాడు. యూనివర్సల్ ఇది. ప్రపంచంలో ఎవరికి ఏముందో అన్నిటినీ సెట్ చేయగలిగేటువంటి దమ్ము, ధైర్యం విస్టేజ్ కంపెనీలో సప్లిమెంట్స్ ఉన్నాయి. నోరు మాట్లాడు, అదే నువ్వు చేసే రిస్క్. యుద్ధం చేయమంటలే ఇక్కడ. నువ్వు నోరు తెరిచి మాట్లాడడమే నువ్వు చేసే రిస్క్ అంతే. లేదా రోజుకు ఒక గంట నీకు కష్టపడడం ఒక రిస్క్ అంతే. ఓకే. రెండోది ఇంకోటి, జీవితంలో పెద్ద రిస్క్ లేకపోవడం, అంటే గోల్ లేకపోవడం. 90% ఇదే కారణాలు. నేనేదో బతికేస్తున్నాను, నా పిల్లోళ్ళకి ఏదో నాకు ఉన్నంతలో కడుపు కట్టుకొని తిని తినక ఒక ఇల్లు వాకిలు ఏర్పాటు చేస్తే తర్వాత నేను చచ్చిపోతా అంతే. నీ పిల్లోళ్ళకి నువ్వు ఆస్తులు ఏర్పాటు చేస్తున్నావు అంటే నీ పిల్లోళ్ళంతా చవటలు పుట్టారు నీ కడుపున. ఇది కొంతమందికి బాధ అనిపించవచ్చు, నేను దాన్ని కాదన్ను. నా పిల్లోళ్ళకి ఆస్తులు ఏర్పాటు చేస్తున్నాను అంటే అంత చోట్ల. నీ పిల్లలు సమర్థవంతులు అయితే నీ ఆస్తుల మీద పెద్ద మమకారం పెంచుకోరు. అసమర్థులైతే నువ్వు ఇచ్చిన ఆస్తి 5 రోజుల కంటే ఎక్కువ ఉంచరు. దానికోసం ఎందుకు ఆలోచన? నువ్వంటే తెలియాలి కదా బంగారు. నువ్వంటే ఎవరో తెలియాలి, నీకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిఫికేషన్ కావాలి, నీకంటూ గోల్ ఉండాలి. ఆ గోల్ ఏదైనా కావచ్చు. అది లేకపోవడం వల్ల కూడా మైనస్ అయ్యేది. అందుకే వెనకబడుతున్నాం. 99% జనాలు పేదరికానికి దేవుడిని లేకపోతే తల్లిదండ్రుల్ని, పక్కన వాళ్ళని, ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉంటారు. తాము మాత్రం పనిచేయరు. జరుగుతుండేది ఇదే. ప్రభుత్వం బాగలేదబ్బా, నేనేం చేయాలి? మా తల్లిదండ్రులు ఆస్తులు కూడబెట్టుంటేనా, లేక మా తాత దాచిపెట్టుంటేనా, లేకపోతే పక్కవాడు అటు చేస్తుంటే ఇటు చేస్తుంటే, ఎన్ని కరెక్ట్ కాదు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి. విస్టేజ్ అనే ప్లాట్ దొరికింది కదా, విస్టేజ్ అంతు చూడు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒకటైనా విస్టేజ్ ఉంది కదా, విస్టేజ్ అంతు చూడు. నువ్వు విస్టేజ్ అంతు చూసే కొద్దీ నీకు డబ్బులు ఇస్తానే ఉంటది. నీ పేదరికానికి దేవుడు వరాలు శాపాలు ఎప్పటికీ ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాన్ని వాడుకున్నాడు గొప్పడవుతాడు, నాకెందుకని పనికి రాకుండా పోతాడు బంగారు. గుర్తుపెట్టుకోండి. బెంగళూరు మీటింగ్ లో ఒక మాట చెప్పా. బిల్ గేట్స్ ని ఒక టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, సరే మీరు ఇంత ధనవంతులు ఎలా అయ్యారు అని చెప్పి అడిగిన ప్రశ్నకి సంతకం పెట్టి చెక్ బుక్ అమ్మాయి ముందేస్తాడు ఆయన. అమ్మ నువ్వు రాసుకో ఎంత కావాలని. వద్దు సార్ అంటుంది. లేదమ్మా మాట తప్పను, నువ్వు ఎంతైనా రాసుకో, 1000 కోట్లు రాసుకున్నా నీ క్యాష్ అనుమతిస్తాను, జనాలు చూస్తున్నారు, టీవీ లైవ్ లో ఉంది, నేను మాట తప్పను రాసుకోమంటే చెక్ బుక్ మడిచి వద్దు సార్ ఇచ్చేస్తుంది. అప్పుడు బిల్ గేట్స్ ఏమంటాడు తెలుసా? నీకు అవకాశం వచ్చింది, నువ్వు వాడుకోలేకపోయావు. అలాంటి 100 అవకాశాలు వాడుకొని నేను ప్రపంచ కోటీశ్వరుని అయ్యాను అంటాడు. విస్టేజ్ ప్లాట్ఫామ్ ఇంటి దాకా ఎత్తుకుంటూ వచ్చింది. మీ ఫ్రెండ్ ద్వారానో, బంధువు ద్వారానో, ఇంకొక వెతుక్కుంటూ ఇంటి దాకా వచ్చింది. ఇంట్లోకి రానివ్వండి. ఇంట్లోకి రానివ్వమంటే ముందు వస్తువులు కొని మీరు వాడండి. మీకు నాణ్యత, నమ్మకం అన్ని కలిగిన తర్వాత అప్పుడు పక్కింటోళ్ళకి పరిచయం చేయండి. అంతేగా మీరు చేసే పని. యుద్ధాలు చేయట్లేదు కదా, అంతే. ఇంకో అంశం ఏంటంటే, దీంట్లో చేయడానికి సిగ్గుపడి, నామోషిపడి, డబ్బులు వస్తాయా లేదన్న అపోహతో, ఎందుకంటే గతంలో చాలా కంపెనీలు ఇబ్బంది పెట్టున్నాయి, దానికి ఎవరు కాదంటారు. మన చేతగాక కంపెనీ ఫ్రాడ్ అని, ఎక్కువ రోజులు ఉండదని, కొందరికే డబ్బులు వస్తాయని అడ్డదిడ్డమైన సాకులు ఎత్తుక్కుంటూ ఉంటారు. కొందరికే డబ్బులు వస్తాయంటే ఇప్పుడు మనకంటే ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళందరికీ డబ్బులు వస్తూ ఉంటాయి. మీకు ఎంతమంది తెలుసు? 1 2 తెలుసు. వాళ్ళిద్దరికే డబ్బులు వచ్చే మిగతా రాలేదంటే? ఈ లీడర్షిప్ లో కూడా నిజాయితీ ఉండేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ డబ్బులు వస్తున్నాయి, దానికి ఎవ్వడు కాదండు. 2000 నుంచి ₹1,00,000 దాకా 2 లక్షలు 5 లక్షలు 4 లక్షలు 6 లక్షలు అందరికి వస్తున్నాయి. ఇంకో అసోసియేషన్ రావట్లా. మా ఉదయగిరి, సీతారాంపురం, దుత్తులూరు, వింజమూరు మొత్తం ఇంకో అసోసియేషన్, పేరెందుకులేండి, అసోసియేషన్ ఉంది, పైసా రావట్లా. ఒక్కొక్కరు వాళ్ళు తిరగేసుకుంటే వాళ్ళు విస్టేజ్ లో జాయిన్ అయిన నుంచి ఇప్పటికి దగ్గర ₹1,00,000 సరుకు కొనుంటారు. ఎందుకు రావట్లా? లీడర్ల స్వార్థం. ఇందాక అనుకున్నాం కదా, మెంటర్ అంటే గురువు అని. ఆ గురువు స్వార్థపరుడైతే, అలాంటి గురువులు స్వార్థపరులైతే, లీడర్లు స్వార్థపరులైతే, లీడర్లు వ్యాపారస్తులైతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళ పాపం పైసా రావట్లా. దాదాపు 5-6 వేల మంది పొదుపు మహిళలు, అంగన్వాడీ టీచర్లు వాళ్ళ బారిన పడి ఎక్కడ వేసిన గొంగళే అన్నట్టు వాడు ఐలీలు బతక్క చావక వాగి ఉండిపోయారు. ఇలాంటివి కూడా దెబ్బతీశాయి. ఇవి కూడా ఉన్నాయి కదా మనకి, దానికి మనం కాదనలేం. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో బలైపోవాల్సిన తప్పదు.
ఇక్కడ ఎవరిని మోసం చేసే అవకాశం లేదు. ఎందుకంటే గౌతమ్ బాలి గారు కనిపెట్టినటువంటి స్కీమ్ అలాంటిది. నిజం. ఆయన చేతుల్లో కూడా లేదు. మీకు తెలుసు లేదు. ఒక్కసారి ఐడి తీసుకొని మీరు విస్టేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టడం, లేకపోతే ప్రమోషన్ ఇవ్వటం ఆయన చేతుల్లో కూడా లేదు. గమనించారో లేదు? నేను ఇక్కడ గమనించేసే ఒక మాట, ఇక్కడ మంచి మాటలు స్వీకరించగలం, వారు పడ్డ కష్టాన్ని స్వీకరించగలం, వారి విజయాన్ని ఆస్వాదించగలం, వారి మీద గౌరవపూర్వకంగా ఉండగలం. కానీ ఈ విస్టేజ్ కుటుంబంలో ఎవరి మార్కులు ఎవరి చేతుల్లో లేవు. గౌతమ్ బాలి చేతుల్లో కూడా లేవు. గుర్తుపెట్టుకోండి. నీ ఆకలి నీది, నీ అవసరం నీది, నీ కష్టం నీది, నీ విజయం నీది. నీ విజయం కోసం, నీ ఆకలి కోసం, నీ అవసరం కోసం నువ్వు పోరాటం చేసుకుంటూ వెళ్తూ ఉంటే నీకు సహకరించడానికి, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి విస్టేజ్ ఇప్పుడు కట్టుబడి ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మిత్రులారా. ₹1 పెట్టుబడి పెట్టడం అవసరం ఉందా? మీ కష్టమే పెట్టుబడి కదా. ఆదాయం ఒక్కసారి రావాలంటే వస్తుందా? మీరు 10 ఏళ్ల తర్వాత ప్రమోషన్ తీసుకుంటే 2000 పెరుగుతాయి గవర్నమెంట్ జాబ్లో అయినా కూడా. కావాల్సింది ఖాళీ సమయం మాత్రమే కదా. చిన్న కష్టం అంటే నచ్చ చెప్పడం, అది చాలా పెద్ద కష్టమే, నేను కాదన్ను. ఒప్పించండి. ఎప్పటికీ పక్కింటోడికి మనకి అసూయ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇంటర్నేషనల్ బ్రాండ్ వాడుతున్నాను రా, నువ్వు ఆఫ్టర్ ఆల్ లోకల్ బ్రాండ్ వాడుతున్నాను చెప్పండి. వాడే కొనుక్కొస్తాడు రేపు పొద్దున, షాప్ ఎక్కడుందో కనుక్కొని. ఒకరు నవ్వుతారని సిగ్గుపడితే రాబోయే రోజుల్లో నలుగురిలో బతకడానికి మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ టీంలో ఉన్నటువంటి అందరూ నెలకు ₹1,00,000 సంపాదిస్తుండే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా సంపాదన స్టార్ట్ కాని వాళ్ళు అయి ఉండొచ్చు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, నేను తెలుసుకున్నది ఏంటంటే ఇందులో డబ్బు ఉంది. మీరు ప్రయత్నిస్తే, కష్టపడితే విజయం మీ సొంతమే. ఖాళీ సమయం 1 గంట రోజుకు మీరు వెచ్చిస్తే ఆ గంటకి మీరు నెలకి ఖచ్చితంగా ఒక ₹200, ₹300 స్టార్టింగ్ లో ఎర్న్ చేస్తారు. రాబోయే రోజుల్లో రోజుకు 10,000, 20,000 ఎర్న్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి నా విశ్లేషణ, నేను నేర్చుకునింది. ఇందులో ఏమైనా సలహాలు, సంప్రదింపులు ఉంటే నాకు చెప్పండి. మళ్ళీ టాపిక్ లో నేను ఏదైనా పొరపాట్లు మాట్లాడున్నా అవి రాకుండా జాగ్రత్త పడగలను. నా స్పీచ్ కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే క్లియర్ గా పిక్చర్ 5 నిమిషాలు చెప్పారు ప్రసాద్ సార్. జస్ట్ అట్లా ఆసుపత్రికి వచ్చి ఇంజక్షన్ వేయించుకొని వాకింగ్ చేసుకుంటూ దారిలోనే ఈ విధంగా మాట్లాడాలనుకొని ప్రిపేర్ వచ్చేసి పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న ఇల్లు ఉంటే దాంట్లో కూర్చొని మాడుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. మరోసారి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మరోసారి జూమ్ మీటింగ్ అంటున్నాను మిత్రులారా. నా మాటలు విన్నందుకు, నన్ను మెంటర్గా స్వీకరించినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటాను. ప్రతి క్షణం మీ విజయం కోసం పనిచేస్తాను అని చెప్పేసి మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఘోష్ ప్రసాద్ సార్, మై మెంటర్. దయచేసి హ్యాండ్ రేస్ చేస్తారు. మీరు ఒక 5 minutes 10 minutes వెయిట్ చేయగలరు సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు జ్వరంతో బాధపడుతున్నా కూడా జూమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. జేవి కృష్ణ సార్, జిమూర్తి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గౌస్బా సార్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మార్నింగ్ కృష్ణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీకు హెల్త్ ఇష్యూ ఉండి కూడా ఒక ఎఫెక్టివ్ ఎఫిషియన్సీతో ఒక 30 minutes ఒక గొప్ప నాలెడ్జబుల్ సందేశం ఇచ్చారు సార్. 30 minutes నాన్ స్టాప్ గా ప్రతి విషయము, ప్రతి పాయింట్ కూడా ఎక్కడ నేను కనీసం ఒక 10-20 పాయింట్లు రాసుకున్నాను. వ్యాపారస్తులు, డిఫెన్స్ 10 మందికి చెప్పాలంటే మనకు నేర్చుకోవాలనేది బిజినెస్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్, ప్రొడక్ట్ నాలెడ్జి, ఇగో వదిలిపెట్టి మన నాయకత్వంతో ముందుకెళ్లాలని, బానిసత్వము, ప్రతి పాయింట్ సార్. ఒకటి లేదని కాదు, ఫెయిల్ అవుతామేమో అని స్టార్ట్ మంది ఉన్నారు సార్. కంఫర్ట్ జోన్ లో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. రిస్క్ చేస్తేనే రెస్క్యూ దొరకదు అన్నట్టుగా ప్రతి ఒక్కడు రిస్క్ చేయాలి సార్ జీవితంలో. మనకంటే ఒక ఐడెంటిఫికేషన్ దొరకాలంటే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఒక్కటేనే నేను 100% నమ్ముతున్నాను సార్. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రం ఇస్తారు సార్. నాకు, మా ఫ్యామిలీకి
ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా వెస్టేజ్ అనే అవకాశం మా ఇంటి దగ్గర తీసుకొచ్చిన నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. ఇక్కడ వచ్చేసి నేను వెస్టేజ్ లో చూసింది ఏమంటే, ఎవరిని రూల్ చేయరు. ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది, ఎంపీ రికమెండేషన్ ఉంది. మా బావ మా మామ ఎక్కడి నుంచి అయినా సార్ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, లీడర్ గా తయారవ్వాలి. 10 మంది లీడర్ తయారు చేయాలి సార్. 100% ఇది లీడర్షిప్ బిజినెస్ ఓన్లీ. ఒక్కరిని ఒకరు ఏమి చేసే కాయలేదు సార్ దీంట్లో. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఈ జూమ్ లో ఉన్నది నేను చాలా గర్వపడుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణ సార్. ప్రసాద్ సార్, వింజమూర్తి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా చాలా కొత్తగా నేను కూడా చాలా పాయింట్లు అందులో ఊరికి పోయేవాడు అయితే ఒక అర్ధగంట ముందే బస్ స్టాండ్ లో ఉంటాడనేది ఎంత అది నిదర్శనమో, అదే విధంగా ఈ వెస్టేజ్ లో నేను గెలవాలి అనుకున్నవాడు ఖచ్చితంగా ఒక అడుగు ముందే ఉంటాడు అన్ని విషయాల్లో అనే విషయం నాకు తెలియపరిచినందుకు, ఈ తెలుసుకున్నందుకు కూడా ధన్యవాదాలు సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టిహెచ్ అనిల్ కుమార్ రెడ్డి అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. నేను బాపట్ల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈ వెస్టేజ్ కంపెనీకి 4 నెలల నుంచి పరిచయం ఉంటున్నాం సార్. మీరు చెప్పింది పక్కా నిజం సార్. మీకు బాగోపోయినా కూడా లీడర్ అనేవాడు 10 మందిని హెల్ప్ చేసి 10 మందిని మనం ప్రొడక్ట్ వాడి 10 మందిని షేర్ చేస్తే మనకి చాలా మంది తెలియక ఏదో 1 నెల 2 నెలలు చేస్తున్నారు సార్. ఇంప్రెస్ అవ్వాలి, మనం ఎక్కువ మీటింగ్ గెలవాలి, గెలిచి 10 మంది బాధపడ్డ చోటే మనం గెలవాలి, 10 మందికి చెప్పాలి. వెస్టేజ్ డబ్బులు ఉన్నాయి సార్, అది ఎలా చేసుకోవాలి ఏంటనే చాలా మంది తెలియక 5-6 నెలలు చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ 1,70,00,000 సైడ్ వాల్యూమ్ అని చెప్పేసి కింద పని చేస్తున్నారు సార్. ఆ సార్ చేసినప్పుడు మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సీను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రఘు సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చూడండి సార్, లీడర్స్ ప్రతి ఒక్క లీడర్ 51 నెంబర్స్ ఉన్నారు దీంట్లో. సార్కి హెల్త్ బాగలేకపోయినా మనకి ఎంత సబ్జెక్ట్ ఇచ్చాడంటే అంత సబ్జెక్ట్ ఇచ్చాడు. బట్ ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక్క వినేసేపు బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత వదిలేస్తున్నారు. అదొక్కటే మైనస్ పాయింట్ ఉంది. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు కదా ఇప్పుడు దాకా, అది మైండ్ లో పెట్టుకొని మనసులో పెట్టుకొని డెడికేట్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తే 100% నెట్వర్క్ మార్కెట్ లో సక్సెస్ ఉంటుంది సార్. బాగా సార్ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. బాగా సార్.